ప్రైజ్ ద లార్డ్. మహాగణుడైన యేసు ప్రభువారి నామమున ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ వందనాలు. దేవుడు ఈ 2024 సంవత్సరంలో 4 నెలలు దేవుడు మనల్ని కాపాడి 5వ నెలలో ప్రవేశించడానికి కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. భక్తుడు తెలియచేస్తున్నాడు, దేవుడు గొప్ప దేవుడని. ఆయన ఆకాశమందున్నాడు, ఆయన భయంకరుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన గొప్పతనాన్ని వర్ణించాడు. రెండవది, ఆశీర్వాదం పొందడానికి, దేవుడు మనతో చేసిన నిబంధనను స్థిరపరచడానికి రెండవదిగా మనం ఉండాల్సిన విధానం కూడా తెలియచేస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయాలన్నా ఆయన చిత్తానుసారంగా మనం మారాలి. దేవునిని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు కటాక్షించి కరుణించి ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తారో వారితో తన నిబంధనను స్థిరపరుస్తాడు. కనుక ఈరోజు మనము దేవుని మాటలు విని దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని దేవుని కరుణ వాత్సల్యమును మనం పొందుకొని ఆయన మన ఎడల చేసిన నిబంధనను స్థిరపరచుటకు అన్ని విధాలుగా మనము దేవునిని ఆరాధించి స్తుతించి మహిమపరిచి అనే మాట ప్రకారంగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఆకాశమందున్న దేవా, భయంకరుడవైన దేవా, గొప్ప దేవానికి స్తోత్రం. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, ఈరోజంతా నీ సన్నిధి నాయనా, నీ హస్తం బిడ్డలకు తోడుగా ఉంచి దీవించి బలపరచండి ప్రభువా. ఈరోజు నాయన తండ్రి, వారు ఏ పని పూనుకున్నా ఎక్కడికి వెళ్ళినా మీరు వారికి తోడుగా ఉండి అద్భుతం చేయమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలపు ఆశీర్వాదం ప్రకటిస్తూ యేసు ప్రభువారి నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు ఈ రోజంతా తన కృప మీకు తోడుగా ఉంచునుగాక. ఆమెన్.